ఫ్రెండ్స్ ఈరోజు ఈ మోనోబ్లాక్ మోటార్ వచ్చేసి ఆయిల్ సీల్ వేయడం కారణంతో వాటర్ అనేది ఈ విధంగా కారడం జరుగుతుంది. అయితే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే లోపల ఉన్న ప్యాకింగ్ తాడిని మొత్తం అయితే ఊడబీకేసి ఒకసారి అయితే సెట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మోనోబ్లాక్ మోటార్ మొత్తం ఆయిల్ సీల్ వేయి ప్యాకింగ్ తాడి నుంచి వాటర్ అనేది మొత్తం బాగా వెళ్తున్నాయి. అయితే మనం ఏం చేయాలంటే మోటార్ మొత్తం ఊడబీకిన దానికన్నా ఇప్పుడు కొద్దిగా మనం ఒకసారి అయితే 10 mm ప్యాకింగ్ తాడి అయితే వేసినాం అనుకో ఏమాత్రం కొద్దిగా వాటర్ అనేది తగ్గుతుంది. అట్లాగే మళ్ళీ ప్రాబ్లం వచ్చిందనుకో ఈ పంపు మొత్తం ఉడబీకేసి లోపల ఆయిల్ సీల్ ఉంటుంది, ఆయిల్ సీల్ ఒకటి మార్చేసుకుంటే సెట్ అయిపోద్ది. ప్రస్తుతానికి అయితే ప్యాకింగ్ తాడు అయితే ఒక 2 ముక్కలు లోపల ఉన్న పాత ముక్కలు మొత్తం తీసేసి 2 ముక్కలు 3 ముక్కలు వేస్తే సార్ సెట్ అవుతున్నా సెట్ అయింది. ఇప్పుడు మ్యాక్సిమం అయితే మోటార్ మొత్తం ఎత్తుకపోయిన దానికన్నా ఇప్పుడు మోటార్ అయితే ఇలా ఊపించి నడిపిస్తే ప్రాబ్లం అయితే అయిపోతుంది. మొత్తానికి అయితే లోపల ఉన్న ప్యాకింగ్ తాడిని అయితే తీసేస్తున్నా. అయితే లోపల ఉన్న ప్యాకింగ్ తాడు తీయాలంటే ఒక డబ్బుడుకం తీసుకొని డబ్బుకంతో కొద్దిగా బెండ్ చేసుకొని లోపల ఉన్న ముక్కలు మొత్తం తీసేయాలి. లోపల ముక్కలు తీసేస్తే మనకు జర నీట్గా అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ లోపల హార్డ్ అయిపోతుంది, రన్నింగ్ ఉండి ఇంట్లో నిన్నమన్న నడిచింది మొత్తం రన్నింగ్ హార్డ్ అయిపోద్ది. ఆ స్కూలర్ అయితే అలా అందులో పట్టదు. లోపల ముక్కలు ఎన్నో 3, 4 ఉంటాయి, ఆ మొత్తం తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, పాత ముక్క మొత్తం గట్టిగా అయిపోయింది. ఇది మొత్తం తీసేసి మళ్ళీ అట్లా లోపల ఎన్ని ముక్కలు ఉంటే అన్ని ముక్కలు తీసి కొత్త ముక్క వేసేస్తే వాటర్ అనేది తగ్గుద్ది. ఎందుకంటే మనకు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఇంటికి మోటార్ వేసుకోవాలన్నీ రిపేర్ చేసుకుని రావాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అలా ఉన్నదంతా తీసేస్తున్నా. మనకు లోపల స్కూల్ ఎవరో ఏం పట్టదు కాబట్టి ఒక డబ్బులు కొని తెచ్చి కొద్దిగా బెండ్ చేసి దాన్ని లోపల దాన్ని తీసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, 2 ముక్కలు వచ్చేసినాయి. లోపల ఇంకా 2, 3 ముక్కలు ఉంటాయి, అన్నీ తీసేయాలి. అన్నీ తీసేస్తే మనకు మోటార్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంతకుముందు 2 ముక్కలు వెళ్ళినాయి, ఇప్పుడు 3వ ముక్క వెళ్తుంది. లోపలికి వెళ్ళి 3వ ముక్క ఇక్కడ తీసేసిన, మొత్తం 3 ముక్కలు వచ్చేసినాయి. ఇంకా ఒకటి వెళ్తుందో చూద్దాం, ఎందుకంటే అది ఒకటికి వెళ్తే మనకు డౌట్ లేకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే 4 ముక్క కూడా వచ్చింది. ఈ పై 3 ముక్కల కన్నా లోపలిది మొత్తం ఇంకా మొత్తం చీపినట్టు అయింది. ఎందుకంటే మొత్తం హీట్ అయిపోయి మొత్తం పెట్స్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం 4 ముక్కలు అయితే పాత తీసేసినాం. ఈ 4 ముక్కలు తీసేసి మళ్ళీ లోపల మొత్తం 4 పడతాయి 3 పడతాయి మొత్తం వేసేయాలి. వేసేసినాక ఫుల్ హార్డ్గా మోటార్ బంద్ చేయగానే బంద్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మన కొత్త ముక్కని అయితే మళ్ళీ ఒకసారి ఇట్లా ఆనగొట్టుకోవాలి. కొత్త ముక్క ఇది, ఎందుకంటే మొత్తం హార్డ్ ఉంటుంది కాబట్టి ఎక్కదు. కొద్దిగా ఆనగొట్టి ఒక్కొక్క ముక్క ఎంత లెంత్ ఉందో చూసుకొని వేయాలి. సో 4 ముక్కలు తీసినాం కదా, ఇప్పుడు 3 ముక్కలు పడుతుండొచ్చు. ఇట్లా ఆనగొట్టి మామూలుగా లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ప్యాకింగ్ తాడు వేసినప్పుడు గిట్ట ఒక ముక్క ఈ పై సైడ్ ఇట్లా వేయాలి, 2వ ముక్క కింద సైడ్ ఇట్లా వేయాలి, మళ్ళీ 3వ ముక్క మళ్ళీ పై సైడ్ ఇట్లా వేయాలి. ఎందుకంటే వాటర్ అనేది ఈ గ్యాప్లోకి వెళ్ళి ఈ లీక్ కాకుండా నెక్స్ట్ ముక్క ఇట్లా వేస్తాం కాబట్టి ఈ గ్యాప్లోకి వెళ్ళి ఇక్కడ గ్యాప్ ఉన్న దానికి వెళ్ళి రాకుండా ఇక్కడ ఆపేస్తుంది అన్నట్టు. ఇట్లా 4 ముక్కలు మొత్తం సేమ్ అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. లెంత్ అనేది మన లోపల రోటర్కి ఇలా పెట్టేసి లోపలనే కొలత చూసుకోవాలి. మనం బయటికి వెళ్ళి కొలత చూసుకుంటే ముక్క ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. లోపలనే కొలత చూసుకొని వేయాలి. ఇప్పుడు ఇంత వచ్చేసింది కటింగ్ కొలత, ఈయన మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ ఇంత వచ్చింది కదా, ఇప్పుడు మనం కొద్దిగా లైట్గా గ్రీజ్ పెట్టుకొని ఎక్కిస్తే జర ఫ్రీ కొద్ది మన తాడు గిట్ట దెబ్బని ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇట్లా గ్రీజ్ పెట్టుకొని ఎక్కియాలి. ఇప్పుడు మనం ముక్క అనేది ఇట్లా వేస్తున్నాం, నెక్స్ట్ది ఉల్టా వేస్తాం. మళ్ళీ మనకు అవపడదు కాబట్టి మొత్తం చేతుల మీద చూసుకోవాలి. ప్రతి ఒక్క ముక్క ఇలా వేసి లోపల నెట్టేయాలి. టైట్ అయిపోయింది. మళ్ళీ ఉల్టా తీసుకొని మనం ఈ గ్లాండ్ తీసుకొని లోపల నూకాలి. కొద్దిగా దాన్ని నెట్టినట్టయితే లోపలికి వెళ్ళిపోద్ది. ఫస్ట్ ముక్క మన గ్లాండ్ మళ్ళీ బయటికి తీయాలి. నెక్స్ట్ ముక్క మళ్ళీ సేమ్ కొలత పెట్టుకోవాలి. ఇట్లా 4 ముక్కలు మొత్తం కంటిన్యూ చేసినాక ఒకసారి మీకు చూపిస్తా. 2వ ముక్క ఇట్లా అయిపోయింది, ఇంతవరకు వచ్చింది. 2వ ముక్క కట్ చేసుకోవాలి, ఇలా గ్రీజ్ పెట్టేయాలి. సేమ్ ఇట్లనే 4 ముక్కలు ఇట్లనే వేయాలి.
ఫస్ట్ ఇట్లా వేసినాం కదా, సెకండ్ది ఇట్లా వేయాలి. సెకండ్ ముక్క గట్ట ఎక్కేసింది లోపలికి. కొలత మాత్రం బరాబరి కట్ చేయాలి, లేకపోతే ఎక్కువ తక్కువ కట్ చేసినా కానీ ఎక్కువ కట్ చేసినా ఎక్కదు, తక్కువ చేసినా వేస్ట్ అయిపోద్ది ముక్క. థర్డ్ది అయిపోయింది, థర్డ్ కొడుతున్నా, మళ్ళీ థర్డ్ కొలత చూసుకోవాలి. థర్డ్ది వేస్ట్ కదా, ఫోర్త్ది తక్కువ ఉన్నది, ఫోర్త్ది ముఖంతా వేస్ట్ అన్నట్టు, ఇక బండికి రాదు, రోటర్ సరిపోనంతా ఉండదు కాబట్టి అది వేస్ట్ అన్నట్టే. ఫస్ట్ది ఇట్లా వేసినాం, సెకండ్ది ఇట్లా వేసినాం, థర్డ్ది కూడా ఇట్లా వేయాలి పైకి. ఎక్కట్లేదు కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, కొద్దిగా అనగొట్టాలి. ఇట్లా ఎక్కనప్పుడు కొద్దిగా లైట్ మళ్ళీ అనగొట్టుకొని మళ్ళీ గ్రీజ్ అంటిస్తే మన బ్లాండ్తో మనం లైట్ వచ్చింది అనుకో, మొత్తం అలా ఫిల్అప్ అయింది, ఎక్కట్లేదు. ఎక్కనప్పుడు మనం పానతో కొద్దిగా లైట్గా వచ్చినట్టయితే కొద్దిగా లోపడి పోతుంది, మొత్తం లోపడి పోయింది. ఇప్పుడు మనం పాన వేసుకొని అట్లా ఎక్కించుకొని అట్లనే పెడుతున్నాం. అక్కడ మనకు నట్లు 17 సైజు ఉన్నాయి. మనం చేంబోపున టైట్ చేసుకోవాలి, లేదా మోటార్ అనేది తిరగదు, హార్డ్ ఉంటుంది, లేదా హార్డ్ ఉండి మోటార్ కలిపే అవకాశం ఉంటుంది. ఒకసారి మోటార్ పెట్టి బంద్ చేయగానే అమ్మట అయిపోయేటట్టు ఉండాలి. తాడ అనేది మొత్తం దగ్గరకు వచ్చుకోవాలి, లోపల ఉట్టుకుంటేనే వాటర్ అనేది అలా బయటికి లీకేజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ట్యాంక్ తట వేసినాక అట్నే 2-3 డేస్లో మన వాటర్ కాటినాయి అనుకో, ఈ ఆయిల్ సీల్ వేసుకోవాలి ఖచ్చితంగా. ఆయిల్ సీల్ వేసుకుంటే సెట్ అవుద్ది, లేకపోతే సెట్ కాదు. ఇక వాస్తవానికి ఇప్పుడు ఆయిల్ సీల్ అయిపోయింది, కానీ ఇప్పుడు టైం లేదు, ప్లస్ మనకు మోటార్ మొత్తం ఇంటికి ఎత్తుకుపోవాలంటే చాలా లాంగ్ ఎత్తుకుపోవాలి. ఎట్లకి వెళ్ళి బండి రాదు, అటు చుట్టూ పొలాలు ఉన్నాయి, ఇటు చుట్టూ ఏరుంది, ఇటు సైడ్ ఏరుంది మొత్తం. బండి పోకుండా ఉంది. మళ్ళీ ఒకసారి మోటార్ ఆన్ చెప్పమ్మా, ఒకసారి బండి ఇంకా కొద్ది టైట్ చేయాలి, జర లేట్గా అవుతుంది. అయితే వాటర్ అయితే పోస్తున్నాం. వాటర్ పోసిన తర్వాతకి మన పైలెంత్ ఫిట్టింగ్ చేసి మళ్ళీ ఒకసారి మోటార్ ఆన్ చేస్తే ఏమంటే రన్ అయిపోద్ది. మళ్ళీ వాటర్ ఏమైనా లీక్ అయితే రన్నింగ్లో ఒకసారి లైట్గా టైట్ చేసుకోవాలి. ఒక 2-3 కుండలు పడుతుంది, ఎందుకంటే లెంత్ కిందికి ఉంది కదా, నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. కంట్రోల్ బిల్ కూర్చోవాలి కాబట్టి వాటర్ లోడ్ ఉంటే ఆడ కింద చెక్ బల్బ్ బుడ్డి లోడ్ అనేది ఆపుద్ది. మొత్తం 3 కుండలు పోసినాం. 3 కుండలు పోసినా కానీ అయినా సరిపోలే. ఓకే, నిన్నది మళ్ళీ ఒకసారి ఇక మనం పైన మళ్ళీ వెళ్ళిపోతున్నాం, లైట్గా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఒకసారి పోయి ఒకసారి మోటార్ ఆన్ చేయి. వాటర్ లైట్ లీక్ కారుతున్నాయి, ఒకసారి పని చేయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లైట్గా వాటర్ కారుతున్నాయి, మళ్ళీ ఒకసారి టైట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తానికైతే నీళ్ళు వాటర్ రాకుండా మొత్తం బంద్ అయింది. మళ్ళీ అయితేనే అట్లా వాటర్ లీక్ అయితే మాత్రం పంపు అయితే ఉడబీకేసి ఆయిల్ సీల్ వేసేసుకొని మొత్తం సెట్ చేస్తే మళ్ళీ సెట్ ఎలాంటి వాటర్ కాకుండా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లం అయినా
ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు ఏమన్నా కామెంట్ రూపంలో పెట్టండి, లేకపోతే కాంటాక్ట్ అవ్వండి. వెంబడే మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీకు స్పందిస్తా. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం నేనైతే ముందుంటా. థ్యాంక్ యూ.